ఐపీఎల్ 2025లో పాల్గొనే అత్యధిక వయస్కుల వివరాలను ఈ ఐటెంలో చూద్దాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ లో పాల్గొనబోయే అత్యధిక వయస్కుడిగా ధోని రికార్డు సృష్టించాడు. ధోని 43 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2025 ఆడతాడు. ధోనిని ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. సిఎస్కేకు 5 సార్లు టైటిల్ అందించిన ధోని ఈసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ 2025లో పాల్గొనబోయే రెండో అత్యధిక వయస్కుడు ఫాఫ్ డూప్లెసిస్. డూప్లెసిస్ 40 ఏళ్ల వయసులో క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. గత సీజన్ వరకు ఆర్సీబీ కెప్టెన్ గా వ్యవహరించిన డూప్లెసిస్ 2025 ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడనున్నాడు. మెగా వేలంలో ఢిల్లీ డూప్లెసిస్ ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. డూప్లెసిస్ ఐపీఎల్లో 145 మ్యాచ్లు ఆడి 4571 పరుగులు స్కోర్ చేశాడు. ఐపీఎల్ 2025లో మూడో అత్యధిక వయస్కుడు రవిచంద్రన్ అశ్విన్. 38 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడుతాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యాష్ను 9.75 కోట్లకు సొంతం చేసుకుంది. అశ్విన్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడాడు. ఐపీఎల్ 2025 నాలుగో అత్యధిక వయస్కుడు రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ 37 ఏళ్ల వయసులో ముంబై ఇండియన్స్ కు ఆడుతాడు. ముంబై ఇండియన్స్ 16.3 కోట్లకు రోహిత్ ను రిటైన్ చేసుకుంది. 5 సార్లు ముంబై ఇండియన్స్ కు ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ తదుపరి సీజన్ లో సాధారణ ఆటగాడిగా బరిలో ఉంటాడు. రోహిత్ ఐపీఎల్లో 257 మ్యాచ్లు ఆడి 6628 పరుగులు స్కోర్ చేశాడు. ఐపీఎల్ 2025లో పాల్గొనే 5వ అత్యధిక వయస్కుడు మోయిన్ అలీ. 37 ఏళ్ల వయసులో క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. మెగా వేలంలో కేకేఆర్ మోయిన్ అలీను 2 కోట్లకు సొంతం చేసుకుంది. మోయిన్ తన ఐపీఎల్ కెరీర్ లో 67 మ్యాచ్లు ఆడి 1162 పరుగులు చేసి 35 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025లో పాల్గొనబోయే 6వ అత్యధిక వయస్కుడు కర్ణ శర్మ. 37 ఏళ్లు. రోహిత్ మోయిన్ అలీ కంటే రోజుల్లో చిన్నవాడు. క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. కర్ణ శర్మను మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. కర్ణ శర్మ ఐపీఎల్లో 87 మ్యాచ్లు ఆడి 76 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025లో పాల్గొనబోయే 7వ అత్యధిక వయస్కుడు ఆండ్రీ రసెల్. 36 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడనున్నాడు. మెగా వేలానికి ముందు రసెల్ ను కేకేఆర్ రిటైన్ చేసుకుంది. రసెల్ ఐపీఎల్లో 126 మ్యాచ్లు ఆడి 2484 పరుగులు చేసి 115 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025లో పాల్గొనబోయే 8వ అత్యధిక వయస్కుడు సునీల్ నారాయణ్. 36 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడనున్నాడు. అంటే రసెల్ కంటే రోజుల్లో చిన్నవాడు. మెగా వేలానికి ముందు కేకేఆర్ నారాయణ్ ను రిటైన్ చేసుకుంది. సునీల్ నారాయణ్ ఐపీఎల్లో 1534 పరుగులు చేసి 180 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025లో పాల్గొనబోయే 9వ అత్యధిక వయస్కుడు అజింక్య రహానే. 36 ఏళ్ల వయసు. 36 ఏళ్ల వయసులో క్యాష్ రిచ్ లీగ్ ఆడనున్నాడు. రసెల్ నారాయణ్ కంటే రోజుల్లో చిన్నవాడు. రహానేను మెగా వేలంలో కేకేఆర్ 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. రహానే తన ఐపీఎల్ కెరీర్లో 185 మ్యాచ్లు ఆడి 30.14 సగటున 4642 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025లో పాల్గొనబోయే 10వ అత్యధిక వయస్కుడు ఇషాంత్ శర్మ. ఇషాంత్ 36 ఏళ్ల వయసు. 36 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడనున్నాడు. రసెల్ నారాయణ్ రహానే కంటే రోజుల్లో చిన్నవాడు. ఇషాంత్ కు 2025 సీజన్ మెగా వేలంలో గుజరాత్ టైటన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఇషాంత్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి వేలంలో అమ్ముడుపోయిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇషాంత్ ఐపీఎల్లో 79 మ్యాచ్లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు.